క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులరా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానము చేయడానికి ఆశపడదాం. పాస్టర్ గారు వాక్యాన్ని చదివినిపిస్తారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు మనము చదువుకునేదాం. ఈ దినమునకు ఏర్పాటు చేయని పాఠ్యభాగం యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనములు చదువుకుందాం. 5వ వచనం ప్రారంభం విధముగా ఉన్నది. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడు. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రచండమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడు. వాక్యం ఎంత పర్యంతం. చదివిన వాక్య భాగాన్ని మనము నిశ్చితముగా పరిశీలన చేసినట్లయితే, నాలుక చిన్న అవయవముగా ఉన్నది మన యొక్క శరీరములో. అయితే ఈ నాలుక ఏమి చేస్తూ ఉన్నది? ఈ నాలుక ఎలాంటి నాలుక? ఈ నాలుక వల్ల మనుష్యులకు వస్తున్న ఉపద్రవము ఏమిటి? ఈ నాలుక పరిశుద్ధ గ్రంథములో కొన్ని సాదృశ్యాలను మనకు విశదపరుస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ నాలుక ఏమి చేస్తుందట? కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టినట్లుగా ఈ నాలుక కూడా అగ్ని లాంటిదిగా అయ్యుండి ఏమి చేస్తున్నదంతా? పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యాన్ని తెచ్చి పెడుతూ ఉన్నది. ఏం చేస్తున్నది నాలుక? ఈ నాలుక శరీరానికి మాలిన్యాన్ని తెచ్చిపెడుతూ ఉన్నది. ఈ నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టుచున్నది. ఈ నాలుక నరకము చేత చిచ్చు పెట్టబడుచు ఉన్నది. ఏం పెడుతున్నది? ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతూ ఉన్నది. అది నరకానికి చిచ్చు పెట్టబడుతూ ఉన్నది. ఇలాంటి నాలుక ప్రతి మనిషికి ఉన్నది. ప్రతి మనిషికి నాలుక ఉన్నది. అయితే ఈ నాలుక ఎన్ని రకాలుగా ఉన్నది? ఈ నాలుక మనిషిని ఏమి చేస్తున్నది? చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని విని ఉండవచ్చు. చాలాసార్లు లేఖన భాగాల్లో ఈ వాక్యాన్ని చదివి ఉండవచ్చు. చూడండి, ఒక అగ్గిపుల్ల వేల ఎకరాలకు విస్తరించి ఉన్న అడవిని తగలబెట్టేస్తూ ఉన్నది. నాలుక శరీరంలో చిన్న అవయవమై ఉన్నప్పటికీ కూడా ఈ నాలుక ఈ సర్వ శరీరానికి మాలిన్యాన్ని తెచ్చిపెడుతూ ఉన్నది. ప్రకృతి చక్రమునకు చించి పెడుతూ ఉన్నది. మరి ఇలాంటి నాలుకలు ఎన్నున్నవో, ఈ నాలుకల వల్ల మనుష్యులు ఏ విధంగా పతనమైపోతూ ఉన్నారో, మనుష్యులు ఏ విధంగా పాపము చేస్తూ ఉన్నారో మనము ఈరోజు తెలుసుకోవలసిన వారిగా ఉన్నాం. ఈ యేసు కృపా వాక్కు ద్వారా ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఆలకించినట్లయితే ఈ యొక్క 7 రకాల నాలుకల గురించి మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటి నాలుక దుష్టుని నాలుక. ఇది
ఆదికాండము 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఉన్నది, ఈ దుష్టుని నాలుక ప్రలోభ పెడుతూ ఉన్నది. ఏమీ పర్వాలేదు, ఏమీ అవ్వదులే, నువ్వు పాపము చెయ్యి, నీవు పాపము చెయ్యి అని ఇది ప్రలోభ పెడుతున్నది. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనములో, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని నీతో చెప్పగా, ఎవరితో? స్త్రీతో చెప్పగా. ఎవరు? దుష్టుడు, సాతానుడు ప్రలోభ పెట్టుతూ ఉన్నాడా నాలుకతో? ఎవరిని? స్త్రీని. ఈ ప్రలోభ పెట్టిన నాలుక వల్ల స్త్రీకి చాలా కష్టాలు వచ్చినాయి. ఈ ప్రలోభ పెట్టిన నాలుక కలిగిన దుష్టుడు స్త్రీని లోమర్చుకున్నాడు. ఈ లోకరీతిగా కూడా చాలా మంది అంటూ ఉంటారు కదా, ఏం పర్వాలేదమ్మా, ఎవరు చూస్తున్నారు, వెళ్ళు తప్పు చేయి అని ప్రలోభ పెడుతూ ఉంటారు. ఎవరు లేరుగా, నిన్నెవరు గమనించటం లేదుగా, వెళ్ళు, నీకెందుకు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు కాపలాగా ఉంటాను అని కొంతమంది ప్రలోభ పెడుతూ ఉంటారు దుష్టత్వముతో. ఈ దుష్టత్వముతో కూడిన నాలుక చేసిన ప్రలోభము వల్ల స్త్రీ మొట్టమొదటిగా పాడైపోయినది. అందుచేత స్త్రీకి ఏమి కష్టం వచ్చింది? 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ఆ స్త్రీకి వచ్చిన కష్టం ఏమిటి? ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కనుదువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దన్న పండు నీవు తిన్నావు గనుక నీ నిమిత్తము ఈ భూమి శపించబడింది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినాలన్నీ దాని పంట తిందువు. ప్రయాసే ఎందుచేత? ప్రలోభ పెట్టిన నాలుక మాట విన్న కారణము చేత స్త్రీకి వేదన పెరిగిపోయినది, ప్రసవ వేదన అధికమైనది, భూమి శపించబడినది. దేని కారణము చేత? ప్రలోభ పెట్టిన నాలుక కలిగిన దుష్టుని చేత ఈ లోకానికి శాపం వచ్చినది. ఇది ప్రలోభ పెట్టిన నాలుక. రెండవ నాలుక కూడా మనము చూసుకున్నట్లయితే ఆదికాండము 27వ అధ్యాయము 24వ వచనం. ఇది మోసము చేసిన నాలుక. ఏసావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా, ఎవరో? యాకోబు నేనే నేను. ఎవరితో? తండ్రితో. తండ్రిని మోసము చేసిన నాలుక. ఇలా ఆలోచన చేయండి. కళ్ళు కనపడని తండ్రి అయిన ఇస్సాకును మోసము చేసిన నాలుక. నా కొడుకైన ఏసావు నువ్వేనా అని తండ్రి అడిగినప్పుడు యాకోబు అంటున్నాడు, నేనే ఏసావుని అని తండ్రిని అబద్ధమాడి మోసము చేసిన నాలుక. ఈ లోకరీతిగా కూడా మనము కూడా ఈ నాలుగుతో ఎన్నో మోసాలు చేస్తున్నామేమో. ఆలోచన చేయండి. ఎవరు చేసినది వారికే
తిరిగి వస్తాది. ఇక్కడ తండ్రి అయినటువంటి ఇస్సాకును మోసము చేశాడు. మోసపు నాలుక కలిగినటువంటి యాకోబు చివరికి అదే ఆయన మీదకి వచ్చినది. ఏమిటి అని మనం గమనించినట్లయితే చూడండి, 37వ అధ్యాయంలో 31 నుంచి 35 వచనాల్లో రాయబడినది. వారు యోసేపు అంగీని తీసుకొని, ఎవరు? యాకోబు యొక్క కుమారులు యోసేపు యొక్క అంగీని తీసుకొచ్చి, అయ్యో నీ కుమారుణ్ణి ఏదో చంపేసింది. కానీ ఏం చేశారు వారు? మేక పిల్లను చంపి దాని రక్తములో యోసేపు యొక్క చొక్కాని ముంచి అది ఈ యొక్క తండ్రి అయినటువంటి యాకోబు యోసేపుకి ఎప్పుడు కూడా విచిత్రమైనటువంటి, అందరికి భిన్నమైన చొక్కాయి తొలగించేవాడు, ఇష్టమైన వాడు కనుక, అందరికంటే చిన్నవాడు కనుక ఆ యొక్క చొక్కాని మేక పిల్లను చంపి రక్తం అందులో ముంచి దాన్ని తీసుకెళ్లి మీ తండ్రి వద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీయమో పరిశీలించు, గుర్తుపట్టు. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారుడిదే, ఏదో దుష్టము నా కొడుకుని చంపేసిందేమో అని గొల్లున ఏడుస్తున్నాడు తండ్రి. నిజంగా చచ్చిపోయాడా యోసేపు? అందరూ నిజంగా యోసేపును చంపారా? చంపాలనుకున్నారు, కానీ గొంతులో పడేశారు, తీసుకెళ్లి మళ్ళీ బయటికి తీసి ఆపేశారు. ఇప్పుడు ఈ యొక్క యాకోబు తన యవ్వన దశలో తండ్రిని మోసం చేశాడు. ఈ మోసకరమైన నాలుక కలిగినటువంటి యాకోబు యవ్వన దశలో తండ్రిని మోసం చేస్తే, వృద్ధాప్యములో ఆయన బిడ్డలు ఇన్ని మోసము చేశారు. ఆలోచన చేయండి ప్రియుల, ఎవరు చేసినది వారికే తిరిగి వస్తాది. ఇది మోసకరమైన నాలుక గలవారికి జరిగిన ప్రయోజనము మనము చూస్తూ ఉన్నాం. రెండవ నాలుక మోసకరమైన నాలుక. మూడవ నాలుకను కూడా మనము చూద్దాం. మరి అదే ఆదికాండం 37వ అధ్యాయంలో 31వ వచనాన్ని చదువుదాం. ఈ యోసేపు గారి విషయంలో వారు అబద్ధపు నాలుక కలిగి ఉన్నారు. ఏమని? అయ్యో నీ కొడుకుని ఏదో దుష్టముఖము చంపేసినట్టుంది, ఈ అంగీ నీ కొడుకుదే కదా, చూడు తమ్ముడే కదా, తమ్ముడు యొక్క చొక్కా దొరికింది మాకు అని చెప్పవచ్చు కదా. తండ్రికి ఏం చెప్తున్నారు? ఇది నీ కొడుకుదేమో చూడు అంటున్నారు, ఇది నీ కొడుకుదేమో గుర్తుపట్టు అంటున్నారు, ఇది నీ కొడుకుదేమో పరిశీలించు అంటున్నారు. అయ్యో తమ్ముడిని ఏదో చంపేసినట్టుంది అని అనటం మానేసి అబద్ధపు నాలుకతో తండ్రి దగ్గర చెప్తున్నారు కొడుకులు. ప్రియులారా, ఆలోచన చేయండి ఏమి జరిగిందో. మరి మనము గమనించుకున్నట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం 31వ వచనంలో అబద్ధపు నాలుక కలిగినటువంటి అన్నల పరిస్థితి ఏమైనదో 42వ ఆదికాండం 42వ అధ్యాయంలో 1-2 వచనాలు మనము చూసినట్లయితే, చిన్నప్పుడు ఆ యొక్క యోసేపు మీద అబద్ధపు చాడీలు చెప్పిన అన్నలు, అబద్ధపు నాలుక కలిగిన అన్నల స్థితి పెద్దయిన తర్వాత ఏమైనదో చూడండి. 42వ అధ్యాయం 1-2 వచనాల్లో, ధాన్యము ఐగుప్తులో ఉన్నది, వీళ్ళు నివసిస్తున్న ప్రాంతానికి కరువు వచ్చింది, ఆకలిస్తుంది, ధాన్యం లేదు, తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో ఐగుప్తులో ధాన్యం ఉన్నదని తండ్రి చెప్పాడు పిల్లలకు. మరి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి ఎవరన్నప్పుడు యోసేపు గారు. ఆ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి యోసేపు దగ్గరికి ఈ అన్నలు అడుక్కోటానికి వెళ్ళాల్సి వచ్చింది. అదే తమ్ముడిని చిన్నప్పుడు ఏం చేశారండి?
అదే తమ్ముడిని ఏం చేశారు? చంపాలనుకున్నారు, పగబట్టారు, గోతులో పాడేశారు, కొట్టారు. చంపేస్తే మనకేమి ప్రయోజనం అని తీసి అమ్మేసుకున్నారు. ఆ అమ్మేసిన వాడు, అవమానం పొందినవాడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయితే, వీళ్ళుండే దేశంలో కరువు కాటకాలు వస్తే అక్కడికి ధాన్యం కోసం వీళ్ళు వెళ్లాల్సి వచ్చింది. ఆ యొక్క ఆహారపు వస్తువుల కోసం ఐగుప్తు దేశానికి వెళ్లాల్సి వచ్చింది. ఎవరి దగ్గరికి? ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి తమ్ముడు దగ్గర. కానీ తమ్ముడు అక్కడ ఉన్నాడనే విషయం వీళ్ళకి తెలియదు. ఆలోచన చేయండి ప్రియులారా, వారి యొక్క అబద్ధపు నాలుక తినటానికి తిండి లేని పరిస్థితిలోకి నెట్టేసింది. చివరికి ఆ యొక్క చిత్రహింసల పాలు చేసినటువంటి తమ్ముడు దగ్గరికి వెళ్ళవలసి వచ్చినది. ఇది అబద్ధపు నాలుక. మరొక నాలుక మనం చూద్దాం. నిర్గమకాండం 7వ అధ్యాయంలో 13-14 వచనాలు చూస్తే, అక్కడ ఫరో రాజు గారి యొక్క మూర్ఖత్వపు నాలుక మనకి అగుపడుచు ఉన్నది ప్రియులారా. ఆ ఫరో రాజు గారిని మోషే గారు ఎన్నో విధాలుగా బ్రతిమలాడుతున్నాడు. నా ప్రజలను వెళ్ళిపోనివ్వండి, నా ప్రజలను వెళ్ళడానికి మీరు మార్గం సుగమం చేయండి అని అంటున్నా కూడా మూర్ఖముగా మాట వినని వాడిగా ఉన్నాడు. యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయిను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను. ఒక దశలో ఈ మోషే గారు, అహరోను గారు కూడా దేవుని యొక్క మాట మేరకు ఆ యొక్క సూచక క్రియలు అక్కడ చేసినప్పుడు, కర్రని కింద పాడేసినప్పుడు, ఆ కర్ర పాముగా మారినప్పుడు మీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అద్భుతము కాదు ఇది, మా మాంత్రికులు చేస్తారు అని ఆ మాంత్రికుల్ని తీసుకొచ్చి ఫరో రాజు వారి చేత కూడా కర్రలను పాములుగా మార్చాడు. అయినా దేవుని యొక్క చూపు ఈ మోషే అహరోను గారి మీద ఉన్నది గనక వీరి యొక్క అహరోను గారి యొక్క కర్ర, పామైనటువంటి కర్ర, ఆ మంత్రగాళ్ళు చేసినటువంటి పాములన్నింటినీ మింగి వేసినట్లుగా కనపడుతున్నది. చాలా మూర్ఖంగా మాట్లాడాడు. ఎన్నో ఈ మోషే అహరోనులు ఇద్దరు కూడా ఈయనను ఎంత చెప్పినా కూడా ఫరో రాజు యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి పంపడానికి ఇష్టపడలే. వారిని బానిసలుగాని చూడాలని పదే 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 మూర్ఖత్వముగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తున్నది. ఆ కారణము చేత ఈ మూర్ఖత్వపు మాటలు పలికినటువంటి ఆ నాలుక కలిగిన ఫరో ఏలుతున్న ఆ యొక్క ఐగుప్తు దేశం మీదకి ఏమొచ్చిందో తెలుసా? కరువు. అంతేకాదు గాని ఆ యొక్క దేశంలోనికి అనేకమైన రోగాలు వచ్చేసినాయండి. దేవుడు చెప్తూనే ఉన్నాడు, ఫరో కఠినంగా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు కనుక ఆ దేశం మీదకి రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఒకసారి ఆ యొక్క నీరు రక్తముగా మార్చినప్పటికీ కూడా ఆ ఏరులో నీరు తాగేటువంటి సెలయేరు, ఇప్పుడంటే బోరు బావులు, ఈ ట్యాప్స్ ఇవన్నీ వచ్చినాయి. అలనాడు అలాంటి ఏమీ లేవు. కాలువలు, సెలయేరులో పారే నీరునే తాగేవారు. ఆ సెలయేరులో నీరు కప్పలు చచ్చిపోయి మురికి కంపు కొట్టేలాగా చేసినా కూడా ఫరో మారలేదు. అంతేకాదు గాని ఆ దేశము మీద ప్రజలందరికీ దద్దుర్లతో కూడిన వ్యాధులు వచ్చినా మారలేదు, కుష్టి రోగాలు వచ్చినా మారలేదు. అలాంటి మూర్ఖపు నాలుక కలిగినటువంటి ఫరో ఉన్న కారణము చేత అక్కడ ప్రజల మీదకి రోగాలు వచ్చినట్టుగా కనిపిస్తున్నది. నిర్గమకాండము 9వ అధ్యాయం 3వ వచనముని మనం గమనించుకున్నట్లయితే, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న పశువుల మీదకి
గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. ఎందుకని? ఈ పరుల యొక్క మూర్ఖపు నాలుక వలన ఆ దేశం మీదకి మిక్కిలి బాధాకరమైన రోగాలు వచ్చినవి. చూడండి ప్రియులారా, ఇది 4వ నాలుక. 5వ నాలుకను కూడా మనము చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఈ మోషే గారికి, అహరోను గారికి ఏకైక సోదరిగా ఉన్న మిరియాము గారికి ఈర్ష్య కలిగినది. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఈర్ష్య వచ్చేసింది. నాకు చెప్పకుండా నువ్వు కూషు దేశానికి చెందిన స్త్రీని వివాహము చేసుకుంటావని మిరియాము గారైన అక్కగారికి కోపం వచ్చింది, ఈర్ష్య కలిగింది. కలిగి ఏమంటుందో తెలుసా? కింద దేవుణ్ణి కూడా దూషించేస్తూ ఉన్నది. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనును మిరియాములకు ఆజ్ఞయించాడు. ఆ ముగ్గురు రాగా యెహోవా ఇంకా కింది భాగాన్ని మనం చదువుకుంటూ వెళితే ఈమె దేవుణ్ణి కూడా నిందించేస్తూ ఉన్నది మిరియాము గారు. ఆ కారణము చేత ఈమెకు కలిగినటువంటి ఈర్ష్య నాలుక చేత అదే అధ్యాయంలో 10వ వచనం చూస్తే ఆమెకి ఏమొచ్చిందంట? కుష్టు వ్యాధి వచ్చినది. తెల్లని కుష్టు, చేతుల నిండా, ముఖము నిండా, శరీరము నిండా ఆమెకేమొచ్చింది? యెహోవా కోపము వారి మీద కిరకలు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ప్రత్యక్షపు గుడారం మీద నుండి నిలబడను, ఎత్తబడను. అప్పుడు మిరియాము హిమము వంటి అంటే తెల్లని పుష్టి గలదై కనపడెను. ఎందుకు తెలుసా? ఈర్ష్య గల నాలుక కలిగినదిగా ఉన్నది. ఇది 5వ నాలుక. 6వ నాలుక చూసినట్లయితే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 13వ వచనంలో కోరహు గర్వము కలిగిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మోషే అహరోనులకు వ్యతిరేకంగా గూడుపుటాన్ని చేస్తూ ఉన్నాడు. గర్వం వచ్చేస్తూ ఉన్నది. ఆలయ నాయకులుగా ఉండాలా, మేము ఉండకూడదా? వాడెవడు నాయకుడిగా ఉండడం, మేము కదా నాయకులు అని గర్వము చేత కోరహు గర్వపు నాలుక కలిగిన వాడిగా ఉన్నాడు. 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు గమనించినట్లయితే ఈ కోరహు గర్వము కలిగిన నాలుక కలిగిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ముని మనవడును మనవడును కోరహు అభిరాములను పేలెతు కుమారుడైన ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు వ్యతిరేకంగా లేచి గ్రూపు కట్టి గ్రూపు ద్వారా వాళ్ళని రెచ్చగొట్టి మోషే అహరోనులకు విరోధముగా పోగు చేశాడంట జనాన్ని. మీతో మాకు పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యలో ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అని మోషే అహరోనులకు వ్యతిరేకంగా గూడు పుట్టాన్ని చేసి జనాన్ని పోగు చేసి నువ్వేంటయ్యా నాయకుడు, మేము నాయకుడు అని గర్వపు మాటలు పలికాడు కోరహు. ఆ ఫలితం ఏమైందో తెలుసా? 22వ వచనాన్ని చదవండి.
ఆ ఫలితముగా గర్వపు నాలుక కలిగిన కోరాహు పలికిన మాటల వలన, ఆయన చేసిన చేష్టల వలన, ఆయన కట్టిన గూపుల వలన, ఆయన కట్టిన గూడు పుటాని వలన వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన యెహోవా ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపపడతావా? కోపం చేసినటువంటి దుర్మార్గపు కొదరి ఆ గర్వపు మాటల వలన ఆ ప్రజలను పాడు చేస్తూ గ్రూపులు కట్టినందువలన ఈ ప్రజలందరినీ పాడు చేద్దువా అని వేడుకొనెను. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ సెలవించెను, కోరహు తొలగిపోవుడని చెప్పాను. అప్పుడు మోషే లేచి వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలువారై వారికి కలిగినదేది ముట్టకుడని ఆ సమాజముతో అనెను. 28వ వచనంలో మోషే యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందురు. నెలలు విడిచంట వారిని మింగి వేసినట్లుగా మనకి కనపడుతూ ఉన్నది. అక్కడ కింది భాగాన్ని మనం గమనించుకున్నట్లయితే వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములోనికి కూలిపోయారట. భూమి వారిని రెండుగా చీలిపోయి మింగి వేసినది. ఎవరిని? కోరహుని వారి యొక్క బంధువులను. ఎందుకని 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 గర్వపు నాలుకతో సమాజాన్ని పాడు చేస్తూ ప్రజలను కూడగట్టి మోషే అహరోనుకి వ్యతిరేకంగా తయారు చేసి వాడేనా నాయకుడు అని విర్రవీగుతూ గర్వంతో మాట్లాడిన కారణము చేత దేవునికి కోపం వచ్చి ఆ యొక్క కోరహును వారి బంధువులను భూమి మింగేసేలాగా చేశాడు. బతికుండగా ఆలోచన చేయండి ప్రియుల, గర్వపు నాలుక గల కారణము చేత. అది 6వ నాలుక. 7వ నాలుక కూడా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. ఇది అత్యాశ కలిగినటువంటి నాలుక. ఒకేసారి కోటీశ్వరుడు అయిపోవాలనే నాలుక. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు గమనించుదాం. అప్పుడు 12 మందిలో ఒక్కడైన ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, నేను ఆయనను యేసుక్రీస్తును మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు మీరు అని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములకు తూచి వానికి ఇచ్చెను. ఏమడిగాడైనా? అత్యాశతో నా యేసుక్రీస్తు ప్రభువును మీకు అప్పగించేస్తా, మీకు అమ్మేస్తా, నాకేమిస్తారని అత్యాశపడినటువంటి నాలుక ఏమైందో తెలుసా? ఏమైందో తెలుసా? చూడండి ఏమైందో. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో వచనంలో, అయ్యో నేను నిర్దోషి అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారిని 30 వెండి నాణేలకు అమ్మేశానని పశ్చాత్తాపడి ఉరేసుకుంటే ఆ ఉరితాడు తెగి తల్ల కిందులుగా పడి పొట్ట పగిలి నడుము విరిగి పేగులు బయటకొచ్చి అత్యంత కిరాతకంగా చచ్చిపోయాడు ఇస్కరియోతు యోధ. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మాట రాయబడి ఉంది. అత్యాశపడిన నాలుక. ఎన్ని నాలుకలు మీ దృష్టికి తీసుకొచ్చాను? 7 నాలుకలు మీ దృష్టికి తీసుకొచ్చాను.
ప్రలోభ పెట్టే నాలుక, మోసము చేసిన నాలుక, అబద్ధము చెప్పిన నాలుక, మూర్ఖపు మాటలు మాట్లాడిన నాలుక, ఈర్ష్యగల నాలుక, గర్వపు నాలుక, అత్యాసపడిన నాలుక. 7 నాలుకలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు చూపించటము జరిగినది. ప్రియులారా, ఆలోచించి ఎందుకు వారు ఆ విధంగా చేసి ఉంటారు? 7 గురించి మనము తెలుసుకున్నాం. 7 నాలుకల గురించి వారు ఎందుకు అలా చేసి ఉంటారు? విశ్వాసులారా, ఎందుకు వారు అలా చేయడానికి కారణం ఏమిటి అని మనము గమనించినట్లయితే యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం, ఏ నరుడు కూడా నాలుకను సాగు చేయనేరడు, నాలుకను అదుపులో పెట్టుకోలేడు. కారణం ఏంటో తెలుసా? అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిరర్గళమైన దుష్టత్వముతో కూడి ఉన్నది నాలుక. అందుకే మన లోకరీతిగా మన పెద్దలు అంటున్నారు కదా, నరము లేని నాలుక ఎటైనా మాట్లాడుతుంది, ఎలాగైనా మాట్లాడుతుంది. ఇప్పుడు మనము ఒక 10,000 20,000 ఆ వ్యక్తికి ఇచ్చామనుకోండి, అమ్మో ఆమె చాలా మంచిది, అయ్యో ఆయన చాలా మంచివాడు అని అంటది నాలుక. ఒకవేళ అడిగినప్పుడు మన దగ్గర లేక ఇవ్వలేదనుకోండి, వాళ్ళేనా, వాళ్ళంత ఎవరు లేరు, పిల్లికి పుచ్చము కూడా పెట్టరు అని తిరుగుతుంటది నాలుక. ఈ నరము లేని నాలుక అటు ఇటు కూడా మాటలాడుతూనే ఉంటది. అలాంటి నాలుక కలిగిన ఈ 7 రకాల నాలుకలు ఎందుకు అట్టి రీతిగా మాట్లాడి ఉంటాయో మనము తెలుసుకోవాలి. కీర్తన గ్రంథము 140వ అధ్యాయంలో 3వ వచనంలో, కీర్తన గ్రంథము 140వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషము ఉన్నది. ఏమున్నదంట? ఈ పాముకున్నటువంటి నాలుక బయటికి వచ్చినప్పుడు 2 కనిపిస్తూ ఉంటాయి. ఆ 2 కూడా ఇటు అటు మెదులుతూ ఉంటాయి. అట్టి రీతిగా ఈ మనుషులు కూడా అటు ఇటు మాట్లాడే నాలుక కలిగిన వారిగా ఉన్నారు. కారణం ఏమిటి అంటే వారి పెదవుల కింద విషము ఉన్నది. అందుచేతనే ఈ యొక్క గర్వపు నాలుక, అందుచేతనే ఈ ప్రలోభ పెట్టే నాలుక, అందుచేతనే ఈ యొక్క అబద్ధమాడే నాలుక, అందుచేతనే ఈ గర్వపు నాలుక, అందుచేతనే ఈ యొక్క అత్యాసపడే నాలుకతో ఈ తప్పుల మీద తప్పులు మనుషులు చేస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివినట్లయితే, యథార్థత లేకపోవట చేత ఈ ప్రజలు వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఏమాడుతున్నారు? ఇచ్చకమ్ములాడుదురు. ఎందుకని తెలుసా? వారిలో యథార్థత లేదు. సాతానుడికి యథార్థత ఎక్కడ ఉంటదండి? సాతానుడికి యథార్థత లేకపోతే దేవుడు చెప్పిన మాటను వినకుండా అవ్వను ప్రలోభ పెట్టి ఆదామును కూడా తప్పు చేయించింది. యథార్థత లేకపోతే తండ్రిని మోసము చేసే నాలుకగా యాకోబు కలిగి ఉన్నాడు. యథార్థత లేకపోతే ఈ ఇస్కరియోతు యూదా డబ్బుకు ఆశపడి అత్యాశపడి నాలుకతో యేసుక్రీస్తు ప్రభువుల వారిని అమ్మేశాడు. యథార్థత లేకపోవట చేతనే పరం మూర్ఖంగా మాట్లాడిన నాలుక కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. యథార్థము లేకపోవట చేత వారు నాలుకతో ఇచ్చకమ్ములాడుదురు. ఒకవేళ యథార్థత ఉంటే
కీర్తన గ్రంథం 15వ అధ్యాయము 2-3 వచనాలు. ఒకవేళ ఈ మనుషులకు యథార్థత ఉన్నట్టయితే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నయం పలుకువాడు నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు. ఎవరు? యథార్థముగా ఉన్నవాడు. యథార్థంగా లేనివాడు ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు. యథార్థం లేనివాడు ఎదుటి వాడిని పాడు చేయాలని ఆ నాలుకతో ఈ కోరహులుగా గ్రూపులు పెట్టి మనుషులను విడదీస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి ప్రియుల. అంతేకాదు కానీ మీరు అలాగూ చేయడానికి కారణం ఏమిటి అని మనం మరొక కారణాన్ని మనము పరిశీలించుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో మరొక కారణం కనిపిస్తూ ఉన్నది. వారు గొంతుక తెరిచిన సమాధి. వారు నాలుకతో ఏం చేస్తారండి? నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఆలోచన చేద్దాం ప్రియమైన సంగమ, ప్రియమైన విశ్వాసులారా. ఎందుకు అలా చేశారంటే యథార్థత లేకపోవడం చేత. ఎందుకు అలా చేశారంటే వారి పెదవుల కింద విషం ఉన్నది గనక. మరి ఇప్పుడు మనం ఎలాగున్నాం? మన నాలుకలు ఎలాగున్నాయి? అందరికీ ఒకే రకమైన నాలుకే. చిన్నవారికి వయసులో చిన్నవారికి చిన్న నాలుక, వయసు పెరిగిన వారికి పెద్ద నాలుక. అయితే అందరిది ఒకే రంగు గల నాలుక. ఒక కులం వారికి ఒక నాలుక, ఒక కులం వారికి ఒక నాలుక లేదు. ధనమున్న వారికి ఒక నాలుక, ధనం లేని వారికి ఒక నాలుక కాదు. అందరికీ ఒకే రకమైన నాలుక ఉన్నది. మరి మన నాలుక ఎలా ఉండాలి? ఇప్పుడు 7 రకాల నాలుకల వల్ల వచ్చిన ఉపద్రవాలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనం చూసాం. మరి అట్టి నాలుక మనము కలిగి ఉన్నామా? అట్టి నాలుక మనము కలిగి ఉంటే మనము కూడా వారిలాగా పాడైపోతాం. కాబట్టి ఇప్పుడు మన నాలుక ఎలా ఉండకూడదో వాక్యములో సెలవిస్తూ ఉన్నది. ఈ మానవులకు ఉన్నటువంటి నాలుక ఎలాగూ ఉండకూడదో యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 13-14 వచనాలు చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 13-14 వచనాల్లో దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధించడు గనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. నీ నాలుక ఎలా ఉండాలో తెలుసా? దేవుని నిందించేదిగా ఉండకూడదు. ఒకవేళ నీకు శోధన రావచ్చు, ఒకవేళ నీకు ఇబ్బంది కలగవచ్చు, ఒకవేళ నీకు రోగం రావచ్చు. దానికి కారణము మనమే. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం మనం 19వ వచనంలో ఏమనో తెలుసా? నీ యొక్క శ్రమకు, నీ బాధకు, నీ కష్టాలకి, నీ ఇబ్బందులకు కారణం ఏమిటి? 2వ అధ్యాయంలో 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగును నీవు తెలుసుకోవాలి. ఇప్పుడు నీ బాధకి, నీ శ్రమకి కారణం ఎవరు? నీవే. కారణం ఏంటో తెలుసా? దేవుడిని నీవు విస్మరిస్తున్నావు. దేవుడిని నీవు లెక్క చేయటం లేదు. దేవుడంటే భయం లేదు. దేవుడంటే భక్తి లేదు. ఇష్టానుసారంగా తిరుగుతున్నావు, ఇష్టం వచ్చిన రీతిగా బతుకుతున్నావు, వర్షమానం లేకుండా బతుకుతున్నావు, చిన్న పెద్ద లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. మరి నీకు బాధలు, శ్రమలు రాకపోతే ఏమొస్తాయి? మరి శోధనలు వచ్చినాయని నీవు దేవుణ్ణి నిందించకూడదు. ఇప్పుడు నీ నాలుక నీకు వచ్చిన బాధలను బట్టి, నీకు వచ్చిన కష్టాలను బట్టి దేవుణ్ణి నిందించేదిగా ఉండకూడదు. ఒకటి. రెండవది, అదే పత్రికలో 2వ అధ్యాయంలో 1-4 వచనాలు చదివితే చదవండి. నా సహోదరులారా, విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా 1-4 వచ్చిన 2వ అధ్యాయం యాకోబు పత్రిక
చదవండి. 4వ వచనం చదవండి. నీ మనసులో భేదము పెట్టుకుని దురాలోచనతో సువార్త చేసినందున విమర్శ చేసిన వారు అగుదురు. నా ప్రియ సహోదరులారా, ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుకుందురు. మీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు మీరే కదా. ఇక్కడ ధనికులు పేదలు అనే వ్యత్యాసము చెప్పుకోవడం. ధనము లేని వారిని ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ధనమున్న వారిని చూసినట్లుగా ధనము లేని వారిని చూడటం లేదు. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వారిని అమితంగా ఆదరిస్తున్నారు తప్ప డబ్బు లేని వారిని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. బంధువుల్లోను, స్నేహితుల్లోను, సభలోను, సమాజంలోను ఇదే జరుగుతూ ఉన్నది. కానీ వాక్యము చెబుతున్న మాట ఏమిటంటే, మీరు ధనవంతులను ఒకలాగా దరిద్రులను ఒకలాగా మనము చూడకూడదు అని వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, చూడండి ప్రియులారా, మనము 2వ వచనం చదివితే, ఎలాగనగా బంగారపు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడివి సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు పట్టుకుని దరిద్రులను లోపలకు వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూసి సన్మానించి నీవెక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవెక్కడే ఉండు, లేక ఇక్కడ నా పాదపీఠముల దిగువన కూర్చో అని అంటున్నారు. అలాగూ వ్యత్యాసం చూపే నాలుక మీకు ఉండకూడదు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎలా ఉండకూడదు వాక్యం చెప్తున్నది. మొట్టమొదటిది దేవుని నిందించే నాలుకగా ఉండకూడదు. 2వది ధనిక భేద అనే వ్యత్యాసాన్ని చూపించే నాలుకగా ఉండకూడదు. 3వది అదే 2వ అధ్యాయం 15-16 వచనాలు చూసినట్లయితే, ఒక వ్యక్తి కంట ఆకలేసిందంట, వేసుకోవడానికి బట్టలు లేక చిరిగిన దుస్తులతోటి ఆ చలితో ఉనికిపోతూ శీతాకాలం మన దగ్గరికి వచ్చాడట. అప్పుడు అన్నారంట, బాబు చలేస్తుంది కదా, నువ్వు వెళ్ళి మంటగాకు చలి వేసుకుని మంటగాకు చలిమంట వేసుకుని కాగు అంటున్నారట. అది కరెక్టా? 15-16 వచనాలని మనం చదువుకున్నట్లయితే, సహోదరుడైన సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేని పరిస్థితిలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకోండి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఆమెకి చలేసింది, లేకపోతే అతనికి ముసలాయన చలేసి మన దగ్గరికి వచ్చాడు, వణికిపోతూ ఉన్నాడు. ఓ పెద్దయినా వణికిపోతున్నావు కదా, చలిమంటేసి కాకు అని అంటే, అతనికి చలిమంటేసుకోవటానికి పుల్లలు ఎక్కడి నుంచి వస్తాయి? కనీసం నీ కొడుకుతో నీ భర్తతో చిరిగిపోయిన చొక్కా ఇవ్వటానికి కూడా నువ్వు ఇష్టపడకోకుండా నువ్వు వెళ్ళి చలిమంట కాకు, నువ్వు సమాధానంగా వెళ్ళు అంటే ఏమి ఉపయోగం? అలాంటి సహాయము చేయకుండా ఉత్తుత్తి మాటలు పలికే నాలుక ఉండకూడదు అని వాక్యం చెప్తూ ఉన్నారు. గొప్ప తప్పని మాటలు ఎందుకండి? ఆ చలేసిన వాడికి చలి తీరాలంటే చలికోటో చిరిగిన చొక్కాయో ఏదో ఉండాలి. ఏది లేకోకుండా వాడు కేవలం టవల కట్టుకుని చలితో వణికిపోతున్న వాడికి ఏమి ఇవ్వకుండా నువ్వు చలిమంట కాకు
సమాధానంగా వెళ్ళు అంటే ఏమిటి ఉపయోగం? అలాంటి ఉద్ధృతి మాటలు పలికే నాలుక ఈ మనుషులకు ఉండకూడదు అని వాక్యము సెలవిస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో మరొకసారి మాట మనకి బయలుపరచబడుతూ ఉన్నది. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండాన్నట్లు నిమిత్తము ఒకరి మీద ఒకడు సనుగుకొని నాలుక కలిగి ఉండకుడి. ఇప్పుడు ఎన్ని నాలుకలు ఉండకూడదని చెప్తుంది వాక్యం? దేవుని నిందించే నాలుకగా నీ నాలుక ఉండకూడదు. ధనిక పేద అనే వ్యత్యాసము చూపిస్తూ చిన్న చూపు చూసే నాలుకగా నీ నాలుక ఉండకూడదు. ఉత్తుత్తి మాటలు చెప్పే నాలుకగా నీ నాలుక ఉండకూడదు. ఒకరి మీద ఒకడు సనుగుకునే నాలుకగా నీ నాలుక ఉండకూడదు. ఎందుకు అలా ఉండకూడదు? ఎందుకు అలా ఉండకూడదు? ఎందుకు అలా ఉండకూడదో వాక్యము చెప్తూ ఉన్నది. వాక్యము నిరంతకము కాదు, వాక్యము వ్యర్థమనేది కాదు. ఈ వాక్యము మనకి చెబుతూ ఉన్నది, దేవుని నిందించే నాలుకగా నీవు ఉండకూడదు. దానికి పేద వ్యత్యాసం చూపే నాలుగుగా నీవు ఉండకూడదు. ఉత్తుత్తి మాటలు చెప్పే నాలుగుగా నీవు ఉండకూడదు. ఎదుట వారిని దూషించి అవహేళన చేసే నాలుకగా నీవు ఉండకూడదు. ఎందుకు? కీర్తన 12వ అధ్యాయం 3వ వచనం, అలాంటి నాలుక నీకుంటే దేవుడు నీ నాలుకను కోసేస్తాడు అని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. అలాంటి నాలుక నీవు కలిగి ఉంటే, అయ్యో మేము ఎప్పటి నుంచి ఇదే కదా చేసేది, మా నాలుకని కొయ్యలేదేంటి దేవుడు అని చాలా మంది సందేహంతో ఆలోచించుకుంటున్నారు. బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయను. సాయంత్రం 6వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఈ కళ్ళలాడే నాలుక, ఈ బెంకములాడే నాలుక, ఈ అసూయ నాలుక, ఈ ద్వేషంతో కూడిన నాలుక, ఈ కపటమైన నాలుక, ఈ గర్వపు నాలుక, ఈ ప్రలోభ పెట్టే నాలుక, ఈ పాడు చేసే నాలుక, ఈ అబద్ధాలు చెప్పే నాలుక దేవునికి అసహ్యమో. మరి సాయంత్రం 6వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట మనకి కనపడుచు ఉన్నది. అవేమనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుకయు, చేతులను, హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. ఆ పైన ఉంటది, ఇవన్నీ దేవునికి అసహ్యము అని రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆలోచన చేయండి. 7 నాలుకల గురించి మనము తెలుసుకున్నాం. మన నాలుకలు 4 రకాలైన నాలుకలుగా కలిగి ఉండకూడదని మనము పరిశుద్ధ లేఖనములో నుంచి విశదముగా పరిశీలించాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ విషయాన్ని కూడా మనము గమనించుకోవలసిన వారిగా ఉన్నాం. ఇప్పుడు మనము ఏమి చెయ్యాలి? ఇప్పుడు 4 రకాల నాలుకలు ఉండకూడదు అని వాక్యము మనకి రూఢిగా తెలియపరిచింది కదా. మరి ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? అది కూడా వాక్యముల నుంచే మనము తెలుసుకోవాలి. ఈ లోకరీతి మాటలు కాదు గాని, ఈ లోకములో ఉన్న మనుషులు చెప్పే మాటలు కాదు గాని, పరిశుద్ధ లేఖనములో ఏమి రాయబడి ఉన్నదో అది తెలుసుకోవాలి. చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? యేసుక్రీస్తు వారు ప్రభువని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి మీ నాలుకలతో. ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. రెండవది రోమాపత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు ఏం చేయాలి మనం? యేసుక్రీస్తును ప్రభువుని ఒప్పుకోవడమే కాదు కానీ ప్రతి మోకాలును నా ఎదుట వంగును,
ప్రతి నాలుక కూడా దేవుని స్తుతించాలి. ప్రతి నాలుక, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ, ఎల్లుండి కాకపోతే అవతల వెల్లుండ, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కాకపోతే పై సంవత్సరం, ఎప్పటికైనా ప్రతి నాలుక దేవుని స్తుతించాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియుల. అంతేకాదు గాని కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనంలో, ఈ మనుష్యుడు కపటమైన మాటలు పలకకుండా నాలుకను కాచుకోవాలట. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఈ కాచుకోవటానికి ఏం చేయాలట? కీడు చేయటమని మేలు చేయాలి. ఇప్పుడు కపటమైన మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకోవాలి. అంతేకాదు గాని నీ నాలుకతో పాపము చేయకుండా చూచుకోవాలి అని 39వ కీర్తనలో 1వ వచనంలో రాయబడి ఉన్నది. నీ నాలుకతో ఎలాంటి పాపము నీవు చేయకూడదు. 39వ కీర్తన, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. అంతేకాదు గాని ఏం చేయాలంట? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కమును ఉంచుకొందును. దేనికి? నోటికి. నోటి లోపల ఏమన్నది? నాలుక ఉన్నది. మరి నాలుక మీద నుంచి వచ్చే మాటలు మనల్ని పాపములోనికి నెట్టేస్తాయి. ఈ నాలుక నుంచి పలికే మాటలు మనల్ని పాపాత్ములుగా తీర్చేస్తాయి. అందుకనంట నోటికి చిక్కమును పెట్టుకుందును. ఏమి చిక్కమో తెలుసా? వాక్యం అనే చిక్కాన్ని మనము తగిలించుకోవాలి. ఎప్పుడు తగిలించుకోవాలి? ఎవరున్నప్పుడు తగిలించుకోవాలి. చదవండి, ఎవరున్నప్పుడు తగిలించుకోవాలి? భక్తిహీనులు నా ముందు ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును. ఎందుకు నాలుకతో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి? ఎందుకు నాలుక ప్రభువును నాలుకతో స్తుతించాలి? ఈ నాలుకను ఎందుకు కాపాడుకోవాలి? ఈ నాలుకతో పాపము ఎందుకు చేయకుండా ఉండాలి అనంటే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. నోటికి నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. ఎవడైతే నోటిని అదుపులో ఉంచుకుంటాడో, ఎవడైతే నోటిని కాపాడుకుంటాడో, ఎవడైతే నోటిని భద్రము చేసుకుంటాడో వాడు తన ప్రాణమును కాపాడుకొనును. అంతేకాదు గాని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ వాటిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకొనువాడు. ఎందుకో తెలుసా? నీవు మంచి దినములు చూడాలని అనుకుంటే, నీవు నీ ప్రాణాన్ని కాపాడుకోవాలని అనుకుంటే నీవేం చేయాలట? నీ నాలుకను చెడ్డ మాటలు పలుకకుండా కాపాడుకోవాలి. నీ నాలుకను భద్రముగా కాపాడుకోవాలి. లేకపోతే మిరియాము గారికి వచ్చినట్టుగా కుష్ఠి రోగం రావచ్చునేమో. ఒకవేళ నీ నాలుకను కాపాడుకోకపోతే యోసేపు అన్నలకు వచ్చిన కరువు నీకు రావచ్చునేమో. నీ నాలుకను నీవు కాపాడుకోకపోతే ఫరో దేశాన్ని మీదకి వచ్చిన తెగుళ్ళన్నీ నీ మీదకి రావచ్చునేమో. ఒకవేళ నీవు నీ నాలుకను కాపాడుకోకపోతే నీవు కూడా అవ్వమ్మ గారిలాగా, ఆదాము గారిలాగా శపించబడతావేమో. ఆలోచన చేయండి ప్రియులారా.
అందుచేత నీవు బ్రతకాలి, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే నీ నాలుకను భద్రంగా కాపాడుకోవాలి. నీవు మంచి దినములు, మంచి రోజులు నీవు చూడాలి అని అనుకుంటే నీ నాలుకను కాపాడుకోవాలి. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ నాలుక చాలా ప్రమాదకరమైన నాలుక. కాబట్టి ఈ నాలుకను కాపాడుకోవాలి. ఈ నాలుక చెడ్డ మాటలు పలకకుండా చూచుకోవాలి. ఈ నాలుక గర్వపు మాటలు పలకకుండా చూచుకోవాలి. ఈ నాలుక మూర్ఖపు మాటలు పలకకుండా చూచుకోవాలి. ఈ నాలుక మనుషులను విడదీసి పాడు చేసే నాలుకగా ఉండకుండా చూసుకోవాలి. అట్టి రీతిగా మన నాలుకను మనము కాపాడుకున్నట్లయితే, మన నాలుకను మనము సరి చేసుకున్నట్లయితే, ఈ నాలుకకు మనము వాక్యం అనే చక్రాన్ని పెట్టుకున్నట్లయితే దేవుడు మనలను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఒకవేళ ఇప్పటి వరకు మీ నాలుక అదుపులో లేకుండా ఉన్నదేమో, ఇప్పుడైనాను ఇకనైనాను మీ నాలుకను అదుపులో పెట్టుకుని దేవుని నుంచి మనకి ఎలాంటి శాపాలు రాకుండా, దేవుని నుంచి మనకు ఎలాంటి నష్టాలు కలగకుండా, దేవుడిచ్చే దీవెనలకు, ఆశీర్వాదాలకు మీరు పాత్రులు కావాలి అంటే మీ నాలుకను కాపాడుకోండి, మీ నాలుకను సరి చేసుకోండి, మీ నాలుకతో దేవుని స్తుతించండి, మీ నాలుకతో దేవుని యొక్క మహిమను వెల్లడి చేయండి. అట్టి రీతిగా మీరు చేసి దేవుడు అనుగ్రహించే దీవెనలకు, ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రులు కావాలని మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. మీ అందరికీ